సొంత గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచ కప్లో భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. గ్రూప్ దశలో వరుసగా 3 మ్యాచ్లు గెలిచిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8కు అర్హత సాధించింది. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను టీమిండియా ఓడించిన విధానం గురించి ఇంత పొగిడినా తక్కువే అవుతుంది. మ్యాచ్కు ముందు తెగ డ్రామాలు చేసి బీరాలు పలికిన పాకిస్తాన్ను మళ్లీ నోరెత్తకుండా చిత్తుగా ఓడించింది టీమిండియా. టీమిండియాపై పసుకున్న జట్లు నమీబియా, అమెరికా సాధించినంత స్కోర్లను కూడా పాకిస్తాన్ సాధించలేకపోయింది. దీంతో ప్రపంచ కప్ టోర్నీల్లో పాకిస్తాన్పై తమకు తిరుగులేదని భారత్ మరోసారి నిరూపించుకుంది. ఇక గ్రూప్ దశలో టీమిండియా తమ చివరి మ్యాచ్కు సిద్ధమైంది. తమ చివరి లీగ్ మ్యాచ్లో ఈ నెల 18న నెదర్లాండ్స్తో తలపడనుంది టీమిండియా. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. గ్రూప్ దశలో టీమిండియాకు ఇదే చివరి మ్యాచ్ కావడం, ఇప్పటికే సూపర్ 8కు చేరడంతో ఆటగాళ్లందరికీ తగినంత ప్రాక్టీస్ లభించేందుకు ఈ మ్యాచ్కు ప్లేయింగ్ లెవెన్లో టీమిండియా భారీగా ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. మరోవైపు నెదర్లాండ్స్ కు మాత్రం ఈ మ్యాచ్ చాలా కీలకం. గ్రూప్ దశలో ఇప్పటి వరకు ఒకే ఒక మ్యాచ్ గెలిచిన నెదర్లాండ్స్ తమ సూపర్ 8 బెర్త్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాల్సిందే. అదే సమయంలో పాకిస్తాన్ తమ చివరి గ్రూప్ మ్యాచ్ లో ఓడిపోవాల్సి ఉంటుంది. పైగా నెదర్లాండ్స్ కు కూడా ఇదే చివరి గ్రూప్ మ్యాచ్ కావడం గమనార్హం. అయితే బలమైన టీమిండియాను నెదర్లాండ్స్ ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో టీమిండియా కూడా నెదర్లాండ్స్ ను ఏమాత్రం తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. పైగా ఈ టోర్నీలో చిన్న జట్లైన అమెరికా, నమీబియాతో మన బ్యాటర్లు కాస్త తడబడిన సంగతి తెలిసిందే. కాగా రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు ఒకే ఒక టీ20 మ్యాచ్ జరిగింది. అది కూడా 2022 టీ20 ప్రపంచ కప్ లో. ఆ మ్యాచ్ లో టీమిండియా 56 పరుగుల తేడాతో గెలిచింది. ఇక ఈ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. మనకు తెలిసిందే ఈ పిచ్ పై భారీ స్కోర్లు వచ్చే అవకాశం ఉంటుంది. పిచ్ నుంచి బ్యాటర్లకు మంచి హెల్ప్ ఉంటుంది. అదే సమయంలో బౌలర్లకు కూడా మంచి సహకారమే అందిస్తుంది. దీంతో బ్యాట్ బాల్ కు మధ్య సమానమైన పోటీ ఉంటుంది. ప్రారంభంలో పిచ్ పేసర్లకు బాగా సహకరిస్తుంది. కానీ బ్యాటర్లు కాస్త ఓపిక తీసుకుని క్రీజ్ లో సెటిల్ అయితే అప్పుడు ఈజీగా రన్స్ వస్తాయి. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద క్రికెట్ స్టేడియం కావడంతో బౌండరీలు పెద్దవి. దీంతో స్పిన్నర్లకు వికెట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే బ్యాటర్లు తరచుగా బౌండరీలకు వెళ్లకుండా సింగిల్స్, టూస్ కూడా తీయడం మంచిది. ఈ పిచ్ పై టాస్ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. అంతెందుకు ఈ టోర్నీలోనే ఇక్కడ ఇప్పటి వరకు 3 మ్యాచ్లు జరిగాయి. ఒకసారి మొదట బ్యాటింగ్ చేసిన జట్టు మరోసారి సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. ఒక మ్యాచ్ టై అయింది. కాకపోతే ఇక్కడ భారీ స్కోర్లు వచ్చే అవకాశం ఉన్నందున టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ తీసుకోవడం మంచిది. అంతర్జాతీయ స్థాయిలో ఈ పిచ్ పై ఇప్పటివరకు 14 టీ20 మ్యాచ్లు జరిగితే 9 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లు, 5 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. ఇక ఈ మ్యాచ్ కు టీమిండియా ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుందనే విషయానికి వస్తే ఖచ్చితంగా ఒక మార్పు అయితే ఉంటుంది. కొలంబో పిచ్ స్పిన్ కు ఎక్కువగా అనుకూలించడంతో గత మ్యాచ్ లో పక్కన పెట్టిన పేసర్ హర్షదీప్ సింగ్ ను తుది జట్టులోకి తీసుకుంటారు. దీంతో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరోసారి బెంచ్ కి పరిమితం కావాల్సి ఉంటుంది. సూపర్ 8 కు ముందు చివరి మ్యాచ్ కావడంతో టీమిండియా ప్రయోగాలు చేయాలనుకుంటే ఇది కాకుండా మరో 2 మార్పులు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే మొత్తం 3 మార్పులు జరగవచ్చు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కు అవకాశం ఇవ్వచ్చు. అదే జరిగితే అక్షర్ పటేల్ లేదా రింకు సింగ్ కు విశ్రాంతి ఇవ్వచ్చు. నాకు తెలిసి అక్షర్ కు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే వర్క్ లోడ్ ఎక్కువగా పడకుండా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా కూడా విశ్రాంతినిచ్చి మహమ్మద్ సిరాజ్ ను ఆడించవచ్చు. ఈ లెక్కనే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఇలా ఉండొచ్చు. ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఆడతారు. అయితే ఈ మధ్యకాలంలో అభిషేక్ శర్మ ఫామ్ ఆందోళనకరంగా మారింది. ఈ ప్రపంచ కప్ లో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ డక్అవుట్ అయ్యాడు. గత 7 మ్యాచ్ల్లో ఏకంగా 4 సార్లు డక్అవుట్ కావడం గమనార్హం. దీంతో ఈ మ్యాచ్ లో జాగ్రత్తగా ఆడి రన్స్ చేయాల్సిన అవసరం ఉంది. 1 డౌన్ లో తిలక్ వర్మ నుంచి కూడా ఇంకా భారీ ఇన్నింగ్స్ రాలేదు. 4వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, 5, 6 స్థానాల్లో పేస్ ఆల్రౌండర్లో హార్దిక్ పాండ్యా, శివం దుబే ఆడతారు. 7వ స్థానంలో రింకు సింగ్, 8వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ లేదా వాషింగ్టన్ సుందర్ ఆడతారు. ప్రధాన స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి కొనసాగుతాడు. ప్రధాన పేసర్గా హర్షదీప్ సింగ్ ఖాయం కాగా బుమ్రా లేదా సిరాజ్లో ఒకరు ఆడతారు. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.